ఏ బాగు చెయ్యాలంటే భయం వేస్తుందా? చెడు చేసినంత ఈజీ కాదు జయ్ గారు మంచి చేయడం అంటే. నేను మారతానని చెప్పాను కదా, ఒక్క ఛాన్స్ ఇవ్వమని బ్రతిమలాడుతున్నాను జాను. నేను మారతాను, నాకు ఒక అవకాశం ఇవ్వమని అడిగావు కదా, ఇదే నీకు చివరి అవకాశం. కానీ జాను, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ప్రేమ పేరు చెప్పి నువ్వు చేసిన తప్పులన్నీ నువ్వే సరిదిద్దుకోవాలి. అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. ఏమంటారు జయ్ సార్? మీ వల్ల కాదంటారా చెప్పండి. మీ ప్రేమకి బాగు చేసే శక్తి లేదు అనుకుంటే ఇటు నుంచిటే వెళ్ళిపోదాం. వెళ్తే పైకి వెళ్ళడమే తప్ప నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను జాను. ఎలాగైనా సరే నీ మీద ప్రేమతో చేసిన తప్పును అదే ప్రేమతో సరిదిద్దుకుంటాను. నేను యాక్సిడెంట్ చేసిన విశ్వాని నేనే నార్మల్ అయ్యేలా చేస్తాను. మాటలు చెప్పినంత ఈజీ కాదు మంచి పని చేయడం. చూస్తావు కదా జాను, నేను విశ్వాని నార్మల్గా చేస్తే నువ్వు నాతో ఉండడానికి నువ్వు రెడీయే కదా? నువ్వు మారేవన్న నమ్మకం నాకు కలిగితేనే అది జరుగుతుంది. డన్ జాను, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నా ప్రేమ విశ్వాన్ని రికవర్ అయ్యేలా చేస్తుంది. ఎన్ని మునక్కాయలేంటి? నేనే తెప్పించానమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్యా? 6 నెలల దాకా మార్కెట్లో మళ్ళీ దొరకవని ఎవరైనా చెప్పారా ఏంటి? అదేం కాదమ్మా, ఇవాళ ఇవన్నీ నువ్వు సిద్ధు కోసమే వండుతున్నావు. ఇవన్నీనా? అవునమ్మా, ఇక నుంచి నువ్వు ప్రతిరోజు ఇవే వండాలి, సిద్ధుకి వడ్డించాలి. ఎందుకత్తయ్యా సడన్ గా? ఆ, ఎందుకంటే వాడి మధ్య మోకాళ్ళ నొప్పులు అంటున్నాడు కదా, ఇవి తింటే మోకాళ్ళలో గుజ్జు బాగా పెరిగి నొప్పి తగ్గిపోతుందన్నమాట. అందుకు. ఓహో, కానీ మోకాళ్ళకి మునక్కాయలకి సంబంధం ఉందని నేనెక్కడ వినలేదే. ఇప్పుడు విన్నావు కదమ్మా, త్వరగా వంట చేయి, అసలే ఆలస్యం అయిపోతోంది. కాని కాని అమ్మా తులసి, త్వరగా తీసుకురామ్మా. వస్తున్నానత్తయ్యా. ఒరే సిద్ధు, ఏమైందిరా? భోజనానికి రమ్మని చెప్పాను కదా. వస్తున్నానమ్మా. తొందరగా రారా. కూర్చోరా. ఏంటి, మీరు తిన్నారా? మేం తినేసాం గాని నువ్వు కానివ్వరా. ఇది మునక్కాయ కర్రీ, ఇది మునక్కాయ పచ్చడి, ఓ, ఇది మునక్కాయ ఫ్రై, ఇది మునక్కాయ పప్పు, ఇది ఏ ఆగాగు. ఈ ములక్కాయ స్పెషల్స్ ఏంటి? రేయ్, ఇవన్నీ తులసి చేసిందిరా నీకోసం. ఓ, అవునండి,
మీరు ఇవన్నీ తిని బలంగా ఉండాలి. మీరు స్ట్రాంగ్గా ఉండాలి, దిట్టంగా ఉండాలి. అందుకే ఇవన్నీ. ఏవండి, ఇంకో విషయం, మీరు ఇవన్నీ తినేస్తే మీకింకా మునక్కాయ చట్నీ, మునక్కాయ ఫ్రై, మునక్కాయ రసము చాలా ఉన్నాయి. ఆ ములక్కాయ అన్నం, ములక్కాయ పెరుగు ఇలాంటివి ఏం లేవా? అవి కూడా ఉన్నాయండి. ఓ ఆ. మీరు పవర్ఫుల్ మ్యాన్లా ఉండాలని చేశాను. ఇక నుంచి రోజు ఇవే చేస్తాను, సరేనా? నేను స్ట్రాంగ్ అవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. రే, నువ్వు నోరు మూసుకొని తినరా. పెళ్ళాం ప్రేమగా చేసి పెడితే ఎందుకంటావేంట్రా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవు. తిను. అంటే ఇవాళ ఖుషి నా దగ్గర పడుకుంటుంది. మీరు తినేసేసి త్వరగా పడుకోండి. ఖుషి నీ దగ్గర అంటే ఓహో తులసి, నీ మనసు నాకు అర్థమైంది. ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈ రాత్రి వస్తుందన్నమాట. తులసి, నీ చేత్తో వండిన ములక్కాయలన్నీ మొత్తం పెట్టేసి తినేస్తాను. వెయ్ తులసి, నీ చేతి ములక్కాయల వంట మొత్తం తినేస్తా. ఈ రాత్రి జాగారం చేయిస్తా. బాగుందా? ఆహా, మొత్తం కడుపు నిండా తినేసాను. తులసి, ఈ రాత్రి జాగారం చేయిస్తా. ఓకే?